నా పేరు రాజకుమారి. నేను తూబా నుంచి వచ్చాను. నా బిడ్డ 10 సంవత్సరాల నుంచి డేట్ వస్తే కడుపులో నొప్పి, మోషన్స్తో బాధపడుతుంది. నా వైపు చూసి అమ్మ నేను బ్రతకనమ్మ, నేను చనిపోతానంటుంది. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అయితే నేను నవంబర్ నెలలో ఇక్కడికి వచ్చాను. అదే ఫస్ట్ టైం నేను రావటం. అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. అమ్మ ఒక్కసారి రమ్మంటే నాకు సెలవివ్వరమ్మా అంది. ఏసు రక్తం అక్కడికి చేరటానికి కూడా అయ్యా అవకాశం లేదయ్యా, నీ ప్రార్థన ద్వారానే నా బిడ్డ స్వస్థత పొందాలయ్యా నేను ఎంతగానో మొరపెట్టుకున్నాను. కానీ నవంబర్ నెలలో నా బిడ్డకి తెలియని రీతిగా దేవుడు అద్భుత కార్యం జరిపించాడు. వారి పాప 10 సంవత్సరాలుగా ప్రతి మంత్ పీరియడ్ టైంలో విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉన్నారంట. అక్టోబర్ మాసంలో అయితే ఇక ఆ నొప్పికి తట్టుకోలేని పరిస్థితిలో ఆ బిడ్డ చాలా సీరియస్ అయిపోయిందంటండి. గడిచిన నెలలో మరి సహోదరి ఇక్కడ రావడం జరిగింది. దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు సేవకులకి తన యొక్క కుమార్తె సమస్య చెప్పి మరి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారంట. మరి దైవజనులు ఇక్కడ ప్రార్థించారు, కానీ సహోదరి ఎక్కడో ఉన్నారు దూర ప్రాంతంలో, కానీ అక్కడున్న సహోదరుని దేవుడు ముట్టి స్వస్థపరిచారు.